వెల్కమ్ టు యోయో టీవీ. అందరి సెలబ్రిటీలానే రోజా కూడా సినిమాల్లో మంచి ఫేమ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి అడుగుపెట్టింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని పేరున్న రోజాకు మరో పేరు కూడా అదే ఐరన్ లెగ్. పాలిటిక్స్ లో చాలా మంది రోజాను ఐరన్ లెగ్ గా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే జగన్ గెలుస్తాడు అనే మాట రోజా నుంచి వచ్చినప్పుడే ఏపీ రాజకీయాల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని ఫిక్స్ అయిపోయారంతా. ఇప్పుడు ఇదే నిజమైంది. ఏపీ రాజకీయాల్లో కని విని ఎరుగని రీతిలో ఓ పార్టీ ఈరోజు భూస్థాపితమైపోయింది. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ క్రెడిట్ ఎంత ఉందో రోజా ఐరన్ లెగ్ ఘనత కూడా అంతే ఉందని అంతా నమ్ముతున్నారు. స్వయాన రోజా కూడా నగరి నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం పాలైంది. ఏపీ మంత్రులందరితోనూ తొలుత ఓడిపోయే సీటు రోజాదే అని అందరూ ముక్త కంఠంతో చెప్పారు. అది అక్షరాల నిజమైంది. నగరిలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ రోజా అడ్రస్ గల్లంతైంది. ఈ 5 ఏళ్లలో రోజా చేసిన ఓవర్ యాక్షన్ కు ఏపీ ప్రజలు, ముఖ్యంగా నగరి ఓటర్లు బదులు తీర్చుకున్నారు. ఆమెను సగర్వంగా ఇంటికి సాగనంపారు. ఇప్పుడు రోజా పరిస్థితి ఏమిటి? నగరి ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ లాంటి షోలు చేసి అప్రతిష్ట పాలైంది రోజా. ఆ తర్వాత అదృష్టం కొద్దీ మంత్రి అయ్యింది. మంత్రిగా తాను చేసింది ఏమీ లేదు. మంత్రి అవ్వడం వల్ల జబర్దస్త్ కష్టంగా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా పోయింది. ఇప్పుడు జబర్దస్త్కి రావడం తప్ప రోజా ముందున్న ఆప్షన్ లేదు. ఎందుకంటే సినిమాల్లో రోజాని ఎప్పుడో మర్చిపోయారు. రాజకీయాలు ఇప్పుడు గత చరిత్ర. ఇప్పుడు జబర్దస్త్కి రావడం, కొన్ని కుళ్ళు జోకులు వేసుకోవడం తప్ప రోజాకు పెద్ద పనేమీ ఉండదు. మొత్తానికి రోజా ఐరన్ టంగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వేణుస్వామి తర్వాత అంతటి టంగ్ రోజాదే అని వైకాపా నేతలు బావురుమంటున్నారు. రోజా గత మాటలు, కామెంట్లు, స్టేట్మెంట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.